దీన సేవకుడు శిష్యుడైనటువంటి హతసాక్షి అల్ఫై కుమారుడు యాకోబు గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిష్యుడు అపోస్తలులో ఒకడైన అల్ఫై కుమారుడు యాకోబు అంతగా ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కానే కాదు. అయితే ఇతని గురించి కొత్త నిబంధనలో చాలా తక్కువగా ప్రస్తావన కలిగి ఉండకపోవచ్చు. కానీ ఇతని జీవితం ఒక స్థిరమైన విశ్వాసానికి బలమైన ఉదాహరణ. యాకోబు యొక్క చర్యలు, మాటల గురించి పెద్దగా సమాచారం లేనప్పటికీ ఇతను తన 12 మంది శిష్యుల్లో ఒకరిగా యేసుచే ఎన్నుకోబడ్డాడు. ఒక దీన సేవకునిగా పిలిచిన పిలుపుకు లోబడి క్రీస్తుతో అడుగులు ముందుకు వేసి యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాలకు సాక్ష్యమిస్తూ ఆయన బోధన నుండి నేర్చుకున్న సువార్తను బౌద్ధిగంతములకు ప్రకటించే అధికారాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తుపై తనకున్న అచంచలమైన విశ్వాసం ఎన్నో కష్టమైన త్యాగాలు, లెక్కల నుండి పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.